Hello everyone, welcome to our channel RP Edition. My name is Rajendra Prasad. ఎవరైతే ఎడ్యుకేషన్ నిమిత్తం అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయదలిచారో వారికి 1 to 7th వరకు స్టడీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఆ 1 to 7th వరకు ఎవరైతే చదువుతారో అంటే ఏ డిస్ట్రిక్ట్లో చదువుతారో అదే వాళ్ళ యొక్క లోకల్ ఏరియా అవుతుంది. ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అనేది లోకల్ ఏరియాకి కావాల్సినటువంటి సర్టిఫికేట్. లోకల్ క్యాండిడేట్ అవుతాడా కాదా అని తెలియడం కోసం ఈ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎవరైతే 1 to 7th వరకు కొన్ని 1 to 7th వరకు చదువుతారో కొంతమంది ఏంటంటే అన్రికగ్నైజ్డ్ స్కూళ్ళలో చదువుతారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అన్రికగ్నైజ్డ్ స్కూళ్ళలో చదివి రిమైనింగ్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుతారు. రికగ్నైజ్డ్ స్కూల్లో చదివినప్పుడు మనకి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదే అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివితే మనకి స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు. అప్పుడు మనం లోకల్ ఏరియా తెలియడం కోసం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. రికగ్నైజ్డ్ స్కూల్లో అయితే మనకి ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్ ఇస్తాడు కాబట్టి దీంతోనే అవసరం ఉండదు. అదే అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదవడం కానీ లేదా డైరెక్ట్ 3rd క్లాస్ 4th క్లాస్ నుండి రికగ్నైజ్డ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదవకుండా డైరెక్ట్ 3rd క్లాస్ ఇట్లా చదవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనకి లోకల్ ఏరియా కింద ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సపోజ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కనుక అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివి 3rd నుంచి 7th వరకు రికగ్నైజ్డ్ స్కూల్లో చదివితే మనకి 3rd నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లోకల్ ఏరియాకి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. దానికోసం ఈ ఫామ్ అప్లై చేస్తాం. మరి ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ డేట్ వేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నేమ్, తర్వాత సన్ ఆఫ్, తర్వాత మీ 7th క్లాస్ ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే ఏ మంత్లో ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అది ఫిలప్ చేయాలి. తర్వాత ఇక్కడ పీరియడ్, మీకు ఏ పీరియడ్లో మీరు అన్రికగ్నైజ్డ్ స్కూల్లో చదివారు లేకపోతే ఆ క్లాసే చదవలేదు. సపోజ్ ఏంటి 1990 1990 అంటే 1990 నుండి 1992 వరకు అంటే ఈ 2 years పీరియడ్లో మీరు చదవలేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఇయర్స్ చదవలేదు? 2 years చదవలేదు. ఇక్కడ కాలం సిలో కూడా అదే 2 years రాయండి. తర్వాత ఇక్కడ మీకు 2 years చదివినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ పీరియడ్ రాయండి. అంటే 1990 to 1991. నెక్స్ట్ కాలం 2 విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ రాయండి 1991 to 1992. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ఇయర్స్ చదవకపోతే అన్ని ఇయర్స్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇది డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మండల ఎంఆర్ఓ గారు మీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. స్టడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్ కొన్ని క్లాసెస్కి ఉండవో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.